హలో ట్రేడర్స్ అండ్ ఇన్వెస్టర్స్, వెల్కమ్ టు షార్జీ ట్రేడింగ్ ఇండికేటర్. ఈ వీడియోలో మనము 30th సెప్టెంబర్ కోసం నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ, మిడ్ క్యాప్ నిఫ్టీ అండ్ అలాగే నిఫ్టీ నెక్స్ట్ 50 సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ చూడబోతున్నామండి. ఓకేనా? సో నేనైతే ఫస్ట్ నిఫ్టీ 50 చార్ట్ ఓపెన్ చేశాను. సో నిఫ్టీ 50 చూస్తే మనకి 27 సెప్టెంబర్ రోజు కంటిన్యూస్గా సెల్లర్స్ యాడ్ అవుతూ వచ్చారు. అవునా? అందుకే మనమైతే కొంచెం నెగిటివిటీని ఫేస్ చేయాల్సి వచ్చింది. సో నిఫ్టీకి మన సపోర్ట్ ఎక్కడ ఉంది అంటే 26,080 రేంజ్లో మనకైతే ఫస్ట్ సపోర్ట్ ఉందండి. ఓకేనా? అండ్ ఒకవేళ 26,055 లెవెల్ కిందికి వెళ్ళిందంటే నెక్స్ట్ మళ్ళీ మనము 25,880 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ సపోర్ట్ తీసుకునే ఛాన్స్ ఉంటుంది మార్కెట్ మనకి. అండ్ మన ఫస్ట్ రెసిస్టెన్స్ అండి 26,212 దగ్గర మనకి ఫస్ట్ రెసిస్టెన్స్ ఉంది. ఇది బ్రేక్ అయిందంటే నెక్స్ట్ మన రెసిస్టెన్స్ 26,250 దగ్గర ఉంది. ఓకేనా? నెక్స్ట్ ఇది కూడా బ్రేక్ అయిందంటే నెక్స్ట్ 26,280 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అండ్ బ్యాంక్ నిఫ్టీకి వస్తే, సో బ్యాంక్ నిఫ్టీలో మనమైతే చాలా నెగిటివిటీ చూసాం మన మార్కెట్లో. అవునా? మనకి ఫస్ట్ టైం సెల్లర్స్ ఎక్కడ యాడ్ అయ్యారండి? 10-20 టైంలో సెల్లర్స్ యాడ్ అయ్యారు. సో అక్కడ నుండి మనమైతే డౌన్ ట్రెండ్లోనే ఉన్నాము. అండ్ అలాగే మనకి ప్రస్తుతానికి అయితే మనం బయ్యర్ జోన్లో ఉన్నాము. ఓకేనా? అండ్ మన మార్కెట్ అయితే ఈ లోని బ్రేక్ చేయలేకపోయిందండి. 53,800 కింద క్యాండిల్స్ క్లోజ్ కాలేకపోయాయి. చూస్తున్నారండి, 255 నుండి బ్రేక్ చేయడానికి ట్రై చేసింది, కాకపోతే ఏ ఒక్క క్యాండిల్ కూడా దీని కింద క్లోజ్ అవ్వలేదు. సో 53,800 అనేది చాలా ఇంపార్టెంట్ సపోర్ట్ అండి మనకి. ఒకవేళ ఆ సపోర్ట్ బ్రేక్ అయిందంటే నెక్స్ట్ 53,400 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అండ్ మన ఫస్ట్ రెసిస్టెన్స్ అండి 53,943 దగ్గర ఉంది. ఒకవేళ ఇది బ్రేక్ అయిందంటే నెక్స్ట్ మళ్ళీ మనకి 54,300 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా? అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఫిన్ నిఫ్టీ అండి. సో ఫిన్ నిఫ్టీ చూస్తే ఫిన్ నిఫ్టీ కూడా సేమ్ అలాగే ఉంది అండి. సో ఫిన్ నిఫ్టీ 24,900 కింద క్యాండిల్ క్లోజ్ కాలేకపోయింది. ఓకేనా? సో ఇది మనకైతే ఇంపార్టెంట్ సపోర్ట్. ఒకవేళ దీని కిందకి క్యాండిల్ క్లోజ్ అయిందనుకోండి, 5 మినిట్స్ క్యాండిల్, నెక్స్ట్ మళ్ళీ 24,815 దగ్గర వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ సపోర్ట్ మనకి 24,636 దగ్గరనే మనకు సపోర్ట్ ఉంది. అండ్ మన ఫస్ట్ రెసిస్టెన్స్ అండి 24,961 దగ్గర మన ఫస్ట్ రెసిస్టెన్స్ ఉంది. అండ్ అది బ్రేక్ అయిందంటే నెక్స్ట్ రెసిస్టెన్స్ వచ్చేసి 25,080 దగ్గర ఉంది. ఓకేనా? అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మిడ్ క్యాప్ అండి. సో మిడ్ క్యాప్ అయితే మన ప్రస్తుతానికి సపోర్ట్ జోన్లోనే ఉన్నాము. అవునా? సో ఒకవేళ మనం హయ్యర్ సైడ్ వెళ్ళాలి అని అంటే 13,360 లెవెల్ బ్రేక్ అవ్వాలండి. ఓకేనా? సో మనమైతే కంటిన్యూస్గా మార్కెట్ అక్కడే రిజెక్షన్ ఫేస్ చేస్తుంది. అవునా? సో ఈ పాయింట్ చూస్తే మనం రీసెంట్ హైస్ ఇక్కడ 1 టైం, ఇక్కడ 2 టైమ్స్ అండ్ ఇక్కడ 3 టైమ్స్ మనమైతే ఆ రీసెంట్ హైని టచ్ చేసాము. అవునా? సో ఒకవేళ మళ్ళీ మనం అక్కడికి వెళ్ళామంటే ఈసారి మార్కెట్ దాన్ని బ్రేక్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంది. ఓకేనా? సో ఒకవేళ ఇక్కడ ఇది బ్రేక్ అయింది అంటే నెక్స్ట్ మళ్ళీ మనం 13,400, 13,450 వరకు కూడా వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అండ్ మన సపోర్ట్ అండి 13,307 దగ్గర ఉంది కదా. ఒకవేళ ఇది బ్రేక్ అయిందంటే నెక్స్ట్ మనకు 13,260 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అండ్ అది కూడా బ్రేక్ అయిందంటే నెక్స్ట్ 13,187 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి నిఫ్టీ నెక్స్ట్ 50 అండి. సో నిఫ్టీ నెక్స్ట్ 50 కూడా మనకైతే బయ్యర్స్ యాడ్ అయ్యారండి. ట్వైస్ మనకి బయ్యర్స్ అయితే యాడ్ అయ్యారు. సో మన ఫస్ట్ సపోర్ట్ వచ్చేసి 77,450 మన ఫస్ట్ సపోర్ట్ అవుతుంది. అండ్ ఒకవేళ 77,360 లెవెల్ బ్రేక్ అయిందంటే మళ్ళీ మనం ఫాల్ చూడొచ్చు. అండ్ మన నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసి 76,870 దగ్గర ఉంటుంది. ఓకేనా? అండ్ మన ఫస్ట్ రెసిస్టెన్స్ అండి 77,670 రేంజ్లో ఉంది. ఒకవేళ ఇది బ్రేక్ అయిందంటే నెక్స్ట్ 77,850 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. సో ఇవ్వండి మన సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.